మీరు ఎప్పుడైనా కేదార్నాథ్ యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొండపై ఉన్న ఆ ఈశ్వరుడిని చూడటానికంటే ముందే ఖచ్చితంగా దర్శించాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ ప్లేస్ గురించి మీకు తెలుసా? అదే కేదార్నాథ్కు సరిగ్గా 16 కిలోమీటర్ల ముందే వచ్చే పవిత్ర గౌరీకుండ్. ఈ కుండంలో స్నానం చేయకుండా డైరెక్ట్గా కేదార్నాథ్ వెళ్తే ఆ యాత్ర ఫలితం శూన్యమని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఆ జగన్మాత పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందడానికి కొన్ని వందల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన దివ్య భూమి ఇది. అంతేకాదు, అమ్మవారు స్నానానికి వెళ్తూ తన ఒంటి పసుపు పిండితో వినాయకుడిని ప్రాణం పోసి సృష్టించినది. ఆ తర్వాత శివయ్య ఆగ్రహంతో ఆ బాలుడి తలను ఖండించి తిరిగి గజముఖాన్ని అమర్చిన పరమ పవిత్రమైన వినాయకుడి జన్మించిన ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ ఒకే చోట 2 విచిత్రమైన నీటి కుండాలు ఉంటాయి. ఒకటి మంచులా చల్లగా ఉంటే మరొకటి భూమి లోపలి నుండి వచ్చే సహజ సిద్ధమైన వేడి నీటితో ఉడుకుతూ ఉంటుంది. ఈ వేడి నీటి కుండంలో కేవలం ఒక్కసారి మునక వేస్తే చాలు, మీ ఒంట్లో ఉన్న ఎలాంటి మొండి రోగాలైనా క్షణాల్లో మాయమైపోతాయి.